ఒకసారి అరుణ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్, అరుణ్ కుమార్ గారు, ఒక 10 రోజుల క్రితం హైకోర్టు ఒక తీర్పు ఇస్తూ ఒక కేసు విషయంలో మాట్లాడుతూ ముందస్తు బెయిల్కి సంబంధించింది ఏపీ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. ఆ కేసుకి ఇప్పుడు చంద్రబాబు కేసుకి ఎట్లా ముందస్తు బెయిల్ ఏ రకంగా వచ్చిందనేది కొంచెం డీటెయిల్గా చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది సార్. సెక్షన్ 438 కింద హైకోర్టుకున్న అధికారం అసాధారణమైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే. అలా చేస్తే నిందితుడు దర్యాప్తు నుంచి తప్పించుకోవడంలో విజయం సాధించినట్లే. 65 ఏళ్ల వృద్ధుడి ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు. ఈ తీర్పుతో దృష్టంతా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పైనే అని చెప్పింది. అంటే ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేటటువంటి అంశం పైన చాలా క్లియర్గా కామెంట్ చేసింది సార్. దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంటరాగేషన్ దశలో నిందితుడు అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢి అయిన న్యాయ సూత్రం. 65 ఏళ్ల వృద్ధుడి ముందస్తు బెయిల్ విషయంలో, అది కూడా వరకట్నం విషయంలో, ఇది 1000 కోట్ల దోపిడీకి సంబంధించింది. వరకట్నం విషయంలో ఏంటి సార్, అక్కడ ఇక్కడ ఏంటి తేడా ఏమన్నా ఉందా? అంటే నాకు తెలియదు, బెయిల్ ఇచ్చేటటువంటి అంశాలని ఏ అంశాలు పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానాలు ఈ రకంగా ముందస్తు బెయిల్ ఇస్తాయనేది కేస్ టు కేస్ అంటే వేరే ఉంటాయి. రకరకాల కేసులు ఉంటాయి. 65 years వరకట్నం కేసు అంటే ఖచ్చితంగా అది తప్పించుకోవాలి. 74 అంటే 10 పాయింట్లు అడిషనల్గా ఉన్నట్టు. యాక్చువల్గా బోనోఫైడ్ నేచర్ని చూస్తారు. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్కి వచ్చినప్పుడు దర్యాప్తుకు సహకరిస్తా అనే కదా అక్కడ చెప్పాల్సింది. దర్యాప్తుకు సహకరించే అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ అనేది తొందర అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఆబ్సెన్స్లో కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు, ఫైనల్ రిపోర్ట్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, లేదు ఛార్జ్షీట్ చేసి ఫైల్ చేసి సీసీ నెంబర్ చేయించుకోవచ్చు. కానీ అక్కడ అబ్స్కాండింగ్ ఛార్జ్షీట్ వేయాల్సి ఉంటుంది. ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కాదు, నేను రెడీగా ఉన్నాను అంటే ఒక సీఎం కాబట్టి అది పరిగణలోకి తీసుకొచ్చిండొచ్చు కోర్టు. అయినంత మాత్రం మీరు అన్నట్టు కేసు నుంచి తప్పించుకున్నట్టు కానే కాదు. ఇక్కడ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, స్ట్రైట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్లు అయినాయి, అధికారుల నోట్ పుటప్స్ ఉన్నాయి, మాకు సంబంధం లేదు విత్ ది ప్రెషర్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పి వాళ్ళు క్లియర్గా నోట్ పుటప్స్ రాసి 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన కేసులు ఇవన్నీ కూడా. 164 స్టేట్మెంట్ అంటే ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఒక పక్క మ్యాజిస్ట్రేట్ రిక్విజేషన్ పెడితే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఈ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఏదైతే కేసు నడుపుతుందో ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర కాకుండా వేరే రిక్విజేషన్ పెట్టి అక్కడ వాళ్ళ ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకొని రికార్డ్ చేసేది. ఇది అంటే పూర్తి స్థాయిలో ఆ అధికారులు వ్యతిరేకంగా చెప్పినట్టే మాజీ సీఎంకి. అటువంటప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ఇవన్నీ ఫిక్సప్ అయిపోయినాయి. ఫిక్సప్ అయిపోయినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ బెయిల్కే దాదాపు మనం చూస్తున్నాం 6 నెలలు సార్. ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నట్టే, అవన్నీ క్లియర్గా ఉన్నట్టే, అన్ని ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. సో అన్ని ఫిక్స్ అయిపోయాయి కాబట్టి విచారణ అయితే జరుగుతుంది. విచారణ జరిగి ఛార్జ్షీట్ తొందరగా ఫైల్ చేస్తే విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. సాక్షులను విచారించుకోవచ్చు ఎక్స్పిడైట్గా. ఒక 3 నెలల్లోనే చేస్తే బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే ఇఫ్ సో మీరు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు, కడిగిన ముత్యమా, కడిగిన వజ్రమా, కడిగిన పగడమా, కడిగిన మణిమాణిక్యమా బయటికి రావాలంటే ఛార్జ్షీట్ ఫైల్ అయితే కంకర్రాయి కావచ్చు, లేకపోతే కృష్ణానదిలో నల్లమట్టి కావచ్చు, కాదనలేం. ఎట్లా లోపలికి నది గర్భంలోకి పోయి ఇట్లా ఇల్లు కట్టుకున్నాడో, ఎట్లా అవకాశం ఇచ్చిండో, కట్టుకున్న ఇంట్లో ఎట్లా నివాసం ఉంటున్నాడో, ఇవన్నీ కూడా అన్ని రకరకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు తప్పులన్నీ చేసి ఇరుక్కుపోయిన సందిగ్ధ అంటే జంక్చర్లో ఉన్నాడు ఆయన, ఎటు పోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అది కేసు నుంచి కేసు ఖచ్చితంగా వేరే ఉంటాయి. ఒక్కొక్క కేసుకు సంబంధించిన ఆధారాలు ఉండవు. అయినా సరే అత్యుత్సాహంతో కేసులు చేస్తారు. ఇక్కడ మన ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈయన అనుచరుడు ఎల్లో మీడియా రోజు కేసు చంద్రబాబు నాయుడిని లిఫ్ట్ చేసే ఒక ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అన్నెసెసరీగా 17 కేసులు తప్పుడు కేసుల్లో ఇరికించిండు. అవి కూడా వస్తాయి.
ఈరోజు ఆయన మీద జీడీ ఎంట్రీ కూడా జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు కూడా పోయారు. ఇంటి ముందు కూరగాయలు అమ్ముకునే వాళ్ళని పట్టుకొచ్చి డాక్టర్ సాంబశివరావు గారు అని చెప్పేసి కేసులు పెట్టియడం జరిగింది. అట్లాంటి కేసులు కూడా అంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది తప్పుడు కేసులు పెట్టడం. మనం చూసినాం ఒక వ్యక్తి మీద 1,00,000 కోట్లు అని చెప్పిండ్రు. 1,00,000 కోట్లు అని చెప్పేసి ఒక ముతిమతి తప్పిన ముసలాయంతో ఒక లెటర్ రాపిచ్చి దాని మీద రిట్ పిటిషన్ లేపించి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని అబద్ధాలు చెప్పి 1,100 కోట్లకు ఛార్జ్ షీట్ ఫైల్ అయితే అందులో కూడా ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా యాక్విటల్ అయిపోతే అటువంటి కేసులను అంటే జనాలను భయపెట్టి మభ్యపెట్టి ఒక వ్యవస్థనంతా కూడా నాశనం చేసి ఆబ్వియస్గా జ్యుడిషియరీని కూడా నాశనం చేసి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనకు అనుగుణంగా అడుగులకు మడుగులొత్తే విధంగా తయారు చేసుకున్న వ్యవస్థ ఒక రకంగా పక్క రాష్ట్రంలో 45 అయింది. అదృష్టవశాత్తు నెల రోజుల నుంచి ఇక్కడ కూడా వ్యవస్థ మారిపోయింది. గతంలో జరిగిన ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు 17 తప్పుడు కేసులు అనుంగు అనుచరుడు రోజు లిఫ్ట్ పెట్టి లేపే అనుంగు అనుచరుడు తప్పుడు కేసులు పెట్టియడం అటువంటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళు కోలుకున్న తర్వాత కేసు పెట్టడం ఈరోజు నా ద్వారానే ఎఫ్ఐఆర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులను వెంటబెట్టుకొని వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అనుభవించాల్సిన స్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కోట్ల రూపాయలు ప్రభుత్వ అమౌంట్లు అధికారుల ప్రమేయం లేకుండా అధికారుల మీద ప్రెషర్ పెట్టి రిలీజ్ చేపించి ఎక్కడికెక్కడికో పంపించి మళ్ళీ వాటిని రూట్ చేసుకొని తన అకౌంట్లోకి మార్చుకొని తన కుమారుడు అకౌంట్లోకి మార్చుకొని హెరిటేజ్ అకౌంట్లోకి మార్చుకొని మజ్జిగలు పాలు అమ్మి అందులో కూడా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఈ విధంగా ఎటువంటి టెండర్లు లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఇవన్నీ కూడా రకరకాల కేసులు ప్రజల ముందర ఉన్నాయి, కోర్టుల ముందరికి వచ్చినాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం అని అంటే నాకైతే ఒక రకంగా సంతోషం. కేసు ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది. డెఫినెట్గా ఛార్జ్ షీట్ కూడా విత్ ఇన్ నో టైం ఖచ్చితంగా ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తే ఈయన సహకరించాలి. ఈయన సహకరించి ఆయన స్టేట్మెంట్లు ఇవ్వాల్సినవి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ముందు పెడితే డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతుంది అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. రైట్.